లాస్ట్ క్లాస్లో స్టాటిస్టిక్స్ థియరీ పార్ట్ మొత్తం చూసాము. ఒకసారి ఆ పాయింట్స్ అన్ని రివైండ్ చేసుకుందాము, తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ ఫిగర్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ గివెన్ ఫ్యాక్ట్స్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే డేటా అంటే ఏంటనేది ఉంది ఇక్కడ. మనం ఏదైనా సెట్ ఆఫ్ గివెన్ ఫ్యాక్ట్స్ అంటే మనకి ఇచ్చిన న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయి కదా, సెట్ ఆఫ్ న్యూమరికల్ ఫిగర్స్ని మనం డాటా అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ద డాటా అబ్టైన్డ్ ఫ్రమ్ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ రా డాటా. అంటే మనం డైరెక్ట్గా ఏదైనా ఎక్స్పెరిమెంట్లో కానీ లేదంటే ఎగ్జామినేషన్లో మార్క్స్ అలాంటివి తీసుకున్నట్లయితే వాటిని మనం రా డాటా అని అంటాము. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ వాల్యూస్ ఆఫ్ ద డాటా ఈజ్ కాల్డ్ రేంజ్. మనం ఏదైనా డాటా తీసుకున్నాం అనుకోండి, అందులో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ డిఫరెన్స్ని రేంజ్ అని చెప్తాము. వెన్ ద డాటా ఈజ్ కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఇట్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డాటా. మనం ఏదైనా డాటాని డైరెక్ట్గా ఒక సోర్స్ నుంచి తీసుకున్నాం అనుకోండి, అది ఒరిజినల్ అయి ఉంటే అలాంటి దాన్ని మనం ప్రైమరీ డాటా అని అంటాము. ఒకవేళ వేరే వాళ్ళు చేసిన సోర్స్ నుంచి మనం డాటా తీసుకున్నట్లయితే అలాంటి దాన్ని సెకండరీ డాటా అంటారు. లైక్ టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ లేదంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ కొంతమంది సైంటిస్ట్ చేసి ఉంటారు, మనం రిఫరెన్స్గా తీసుకుంటాం, అలాంటి వాటిని సెకండరీ డాటా అంటారు. ఒరిజినల్ డాటాని ప్రైమరీ డాటా అని అంటారు. ఏ బార్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫికల్ అరేంజ్మెంట్ ఆఫ్ డాటా యూజింగ్ బార్స్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్. మనం బార్ గ్రాఫ్లో ఇది ఒక గ్రాఫికల్ అరేంజ్మెంట్ అన్నమాట. ఇందులో మనము బార్స్ యూజ్ చేస్తాము ఈ బార్ గ్రాఫ్స్లో. ఈ బార్స్ వచ్చేసి డిఫరెంట్ హైట్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పై చార్ట్ గురించి చూద్దాము. పై చార్ట్లో ఏ సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్టార్స్. మనకి సర్కిల్ అనేది వేరియస్ సెక్టార్స్గా డివైడ్ అవుతుంది. ఈ సెక్టార్స్ అనేవి మనకి కాంపోనెంట్ పార్ట్స్కి ఇన్ ప్రపోర్షన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బై ప్లాటింగ్ ద అబ్టైన్డ్ పాయింట్స్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్ అండ్ జాయినింగ్ ద గివెన్ పాయింట్స్ బై మీన్స్ ఆఫ్ లైన్స్ సచ్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఏ లైన్ గ్రాఫ్. అంటే మనం ఏదైనా గ్రాఫ్ పైన ఒక పాయింట్స్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన సమ్ పాయింట్స్ తీసుకొని దానికి కరెస్పాండింగ్ బై వాల్యూ అలా ప్లాటింగ్ చేసామనుకోండి, వాటిని ఏమంటామంటే లైన్ గ్రాఫ్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ డాటా ఈజ్ కాల్డ్ యావరేజ్. సెట్ ఆఫ్ డాటాలోని సెంట్రల్ వాల్యూని మనం యావరేజ్ అని చెప్తాము. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ చాయిసెస్. ద హిస్టోగ్రామ్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు కమ్యూట్ ఫ్రమ్ రెసిడెన్స్ టు స్కూల్. ఇక్కడ మనకి ఇచ్చిన డాటాలో ఏంటంటే ఇక్కడ ఒక హిస్టోగ్రామ్ ఇచ్చాడు మనకి. ఇక్కడ కింద దీని హిస్టోగ్రామ్ అంటాము ఈ ఫిగర్ని. నేను లాస్ట్ క్లాసెస్లో థియరీ చెప్పాను చూడండి, అన్నీ ఉంటాయి అందులో. హిస్టోగ్రామ్ అంటే ఏంటి, బార్ గ్రాఫ్స్ అన్నిటి గురించి ఉంటుంది. ఒకసారి నా లాస్ట్ క్లాసెస్ మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ హిస్టోగ్రామ్లో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ డిఫరెంట్ మోడ్స్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ పైన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ వై యాక్సిస్ పైన వెళ్తున్నారు స్టూడెంట్స్ ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో అనేది వై యాక్సిస్ పైన ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కార్ ఉంది. కార్లో 80 మెంబర్స్ వెళ్తున్నారంట స్టూడెంట్స్ స్కూల్కి. అంటే రెసిడెన్స్ అంటే హౌస్ నుంచి స్కూల్కి వెళ్తున్నారన్నమాట. వీటిని యూజ్ చేసి స్కూల్ బస్ని యూజ్ చేసి 240 మెంబర్స్, నెక్స్ట్ బైక్ని యూజ్ చేసి 60, బైసైకిల్ని యూజ్ చేసి 20 మెంబర్స్, పబ్లిక్ బస్ని యూజ్ చేసి 180 మెంబర్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన డాటా నుంచి మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫ్రమ్ ద బార్ గ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ ట్రావెల్ బై స్కూల్ బస్ అండ్ బైక్. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అని అడుగుతున్నారు, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది. ఇక్కడ ఏమేమి మోడ్స్ అడుగుతున్నాడు, స్కూల్ బస్ ఇంకా బైక్. మనకి స్కూల్ బస్లో ఎంతమంది ఉన్నారు, 240 వెళ్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బైక్ అన్నాడు, బైక్లో ఎంతమంది వెళ్తున్నారు, 60. సో ఇక్కడ టోటల్ అడుగుతున్నాడు కాబట్టి యాడ్ చేద్దాం. 240 + 60 = 300 స్టూడెంట్స్ మనకి ఈ ఆన్సర్, దీనికి ఆన్సర్ వచ్చేసి 300. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ మోర్ పీపుల్స్ ట్రావెల్ బై పబ్లిక్ బస్ దాన్ బై కార్. మనకి పబ్లిక్ బస్ కారు రెండు తీసుకోండి. ఇక్కడ పబ్లిక్ బస్లో ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, ఇక్కడ కార్లోనేమో 80 మెంబర్స్, పబ్లిక్ బస్సు 180. అయితే
ట్రావెల్ బై పబ్లిక్ బస్ దాన్ బై కార్. అంటే ఎంత ఎక్కువ మంది పబ్లిక్ బస్లో వెళ్తున్నారు అని అడుగుతున్నాడు కార్ కంటే. సో మనకి కార్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది 80. నెక్స్ట్ పబ్లిక్ బస్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది 180. సో మనం ఈ రెండు డిఫరెన్స్ చేయాలి, 180 మైనస్ 80. సో అదే మనకి ఆన్సర్ అవుతుంది, అంటే 100 వచ్చింది. సో అంటే కార్లో వెళ్ళే వాళ్ళకంటే 100 మెంబర్స్ ఎక్కువ స్టూడెంట్స్ పబ్లిక్ బస్లో వెళ్తున్నారని అర్థం. దీనికి ఆన్సర్ 100. నెక్స్ట్ ఇక్కడ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ ట్రావెల్ బై బైక్ ఈజ్ 3 times దాన్ దట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ ట్రావెల్ బై. ఇక్కడ మనకి బైక్ది ఇచ్చాడు కదా, ఈ బైక్ది ఎంతమంది ఉన్నారు 60 మెంబర్స్. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఈ బైక్లో ట్రావెల్ చేసే వాళ్ళకి 3 times స్టూడెంట్స్ ఎందులో వెళ్తున్నారు, ఏ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారని అడుగుతున్నాడు. అంటే మనకు బైక్లో ఎంతమంది వెళ్తున్నారు 60 మెంబర్స్ కదా. సో దీనికి 3 times వేసామనుకోండి, 3 into 60 ఎంత అవుతుంది 180 అవుతుంది. సో మనము ఇక్కడ క్వశ్చన్లో 180 మెంబర్స్ దేంట్లో వెళ్తున్నారు, ఏ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తున్నారు 180 అనేదాన్ని చెక్ చేయాలి. సో ఇక్కడ 180 మనకి ఎక్కడుంది పబ్లిక్ బస్లో 180 స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటి పబ్లిక్ బస్ అన్నమాట. సో దీనికి ఆప్షన్ బి పబ్లిక్ బస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ 6 girls ట్రావెల్ టు స్కూల్ బై బైసైకిల్ దెన్ హౌ మెనీ బాయ్స్ ట్రావెల్ బై బైసైకిల్. అయితే ఇక్కడ మనకి బైసైకిల్ పైన ఎంతమంది వెళ్తున్నారు మొత్తం చూడండి 20. అంటే మనకి ఏమంటున్నాడు క్వశ్చన్లో 6 girls వెళ్తున్నారంట బైసైకిల్లో టోటల్ ఎంతమంది వెళ్తున్నారు మనకి 20. అందులో 6 members గర్ల్స్ అంటున్నాడు. 6 girls అయితే మనకి బాయ్స్ ఎంతమంది వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. ఈజీ, ఇది బాయ్స్ అంటే ఏం చేయాలి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 26 members గర్ల్స్ వెళ్తున్నారంటే మిగిలిన వాళ్ళు బాయ్సే కదా. సో 20 - 6 చేస్తే ఎంత వస్తుంది మనకి 14. సో 14 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ ట్రావెల్ బై స్కూల్ బస్ అండ్ హూ ట్రావెల్ బై పబ్లిక్ బస్ ఈజ్ అని అన్నాడు. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ స్కూల్ బస్కి ఇంకా పబ్లిక్ బస్ వెళ్ళే వాళ్ళ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు 240, పబ్లిక్ బస్లో వెళ్ళే వాళ్ళు 180. అండ్ ఇక్కడ స్కూల్ బస్లో వెళ్ళే వాళ్ళు 240, పబ్లిక్ బస్లో వెళ్ళే వాళ్ళు 180. సో ఈ రెండు రేషియో చేయాలి. దీన్ని మనం సింప్లిఫై చేద్దాము. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 24:18 వచ్చింది మనకి. 24 అంటే 6 4 జా 6 3 జా. సో మనకి 4:3 అనేది ఆన్సర్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. ఏం లేదండి, మనకి ఈ పైన ప్రాబ్లంలో ఏం చేశానంటే మనకి ఇచ్చిన డాటాను బట్టి మనం ఫస్ట్ మనం క్వశ్చన్ని బాగా చదవాలి. వెర్షన్ని అర్థం చేసుకోండి, క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేది. దాన్ని బట్టి మీరు ఇచ్చిన డాటాలో మంచిగా చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఏ బార్ గ్రాఫ్ ఈజ్ డ్రాన్ టు ద స్కేల్ ఆఫ్ 1 centimeter. ఇది 1 centimeter = k units. Then the length of the bar representing 260 units is 5.2 centimeter. Find the value of k. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 1 centimeter = k units అంట. అయితే ఇక్కడ ద లెంత్ ఆఫ్ ద బార్ అంటే ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద బార్ అంట 260 units వచ్చేసి = 5.2 centimeters అని ఇచ్చాడు. మనము ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, అసలు 1 centimeter = k units అన్నారు కదా, ఈ కే అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. దీనికి ఏం చేయాలి ఫస్ట్ మనం 260 కదా, 260 = 5.2 centimeters అన్నాడు. మనకి ఇచ్చిన డాటాలో ఏమన్నాడు 1 centimeter = k అన్నాడు. కాబట్టి మనం ఈ 5.2 1 centimeter = k కాబట్టి ఇంటూ k అని రాసుకుందాము. ఇక్కడ మనకు ఆల్రెడీ 1 centimeter = k అని ఇచ్చాడు. నేను ఏం లేదు ఇక్కడ సెంటీమీటర్స్ తీసేసి k లాగా రాస్తున్నాను అంతే. ఇప్పుడు మనము కేని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అప్పుడు k = ఏమవుతుంది, ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటువైపు వెళ్తే k వాల్యూ 50. ఇక్కడ ఏం లేదండి, నేను సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కదా, దాన్ని k లాగా రిప్రజెంట్ చేశాను, కేలోకి మార్చుతున్నాను అంతే. అప్పుడు మనకి k ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే కదా. సో ఇలా వచ్చింది మనకు ఆన్సర్, k = 50 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇన్ ఏ పై చార్ట్ ఏ కాంపోనెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ సెక్టార్ విత్ సెక్టార్ యాంగిల్ 108 degrees. దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్ టోటల్లీ. ఇక్కడ మనకు ఒక పై చార్ట్లో, సపోజ్ ఇది ఒక పై చార్ట్ అనుకోండి,
ఇందులో ఒక సెక్టార్ ఎంత ఉందంట 108 degrees ఉందంట ఒక సెక్టార్ యాంగిల్. అయితే దీన్ని ఏమంటున్నాడంటే ఫైండ్ పర్సెంటేజ్ ఆఫ్ ద వాల్యూ కాంపోనెంట్ టోటల్లీ. దీని పర్సెంటేజ్ ఈ సెక్టార్ యొక్క పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మొత్తం సర్కిల్లో ఇది ఎంత ఉంది అని అడుగుతున్నాడు. అప్పుడు పర్సెంటేజ్ ఏమవుతుంది? ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మనకి టోటల్ ఒక పై చార్ట్లో మనకి సర్కిల్ టోటల్ ఎంత ఉంటుంది? 360 degrees కదా. సో మనం ఇక్కడ 108 degrees ఉంది ఒక సెక్టార్ది. సో ఇది మొత్తం ఎంత పర్సెంటేజ్ ఉంది మొత్తం సర్కిల్లో అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 108/360కే కదా మనం చేసేది, మొత్తం టోటల్ 360 కాబట్టి నేను 108/360 × 100. మనం పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడైనా × 100 పెట్టుకోవాలి. నేను పర్సెంటేజ్ క్లాస్లో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. మీకు పర్సెంటేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ 0 0 నెక్స్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మనకి 36 ఉంది. 36 1 జా 36 3 జా పోతుంది. నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీరు కావాలంటే మళ్ళీ 4 టేబుల్ అలా చూసుకొని కూడా చేయొచ్చు. 3 × 10 ఏమైంది మనకి 30% వచ్చింది నాకు ఇక్కడ. ఇది ఎంత 108 degrees అనేది 30%, టోటల్ దాంట్లో 30% ఉందన్నమాట. సో ఆన్సర్ 30% ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే మిస్టర్ ఆనంద్ డిస్ట్రిబ్యూట్స్ ఈజ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్టర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ టువర్డ్స్ ద ఫాలోయింగ్. అయితే ఒక ఆనంద్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ తన యాన్యువల్ ఇన్కమ్ అంటే 1 year ఇన్కమ్ని ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాక మొత్తం ఈ కింద విధంగా అతని సేవింగ్స్ ఉన్నాయన్నమాట. అతను ఖర్చు పెట్టినది మొత్తం కింద ఇచ్చారు మనకి, ఈ ఏ సెక్టార్లో ఖర్చు పెట్టాడనేది. ఫుడ్ సెక్టర్ మొత్తం ఫుడ్కి అతను ఎంత ఖర్చు చేశాడంట, మొత్తం తన ఇన్కంలో 1,50,000 ఖర్చు చేశాడు. క్లాత్స్కి 25,000, హెల్త్కి 25,000, ఎడ్యుకేషన్కి 50,000, మిస్లీనియస్ అంటే ఇంకా ఇతర ఖర్చులు ఏమైనా ఉంటాయి కదా వేరే ఖర్చులకి 50,000. నెక్స్ట్ సేవింగ్స్ 6 lakhs. మొత్తము ఈ అమౌంట్ మొత్తము ఇలా డిస్ట్రిబ్యూట్ చేశాడు తనది. ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాక ఇదంతా. అయితే టోటల్ ఎంత అనేది చూద్దాం ఒకసారి. అతను మొత్తం టోటల్ ఎంత అమౌంట్ని డివైడ్ చేశాడనేది చూద్దాం. 1,50,000 6 lakhs మనకి ఇక్కడ 50 అంటే 1 lakh అవుతుంది. 6 + 1 ఎంత 7. నెక్స్ట్ ఇక్కడ 25 50 కదా 7.5 అవుతుంది. 7.5 ఇక్కడ మళ్ళీ 1.5 9. సో టోటల్ 9 lakhs అమౌంట్ 1 yearకి అన్నమాట. ఇక్కడ ఇచ్చిన డేటా మనకి 1 yearలో ఇంత చేశాడు అని ఇచ్చాడు. మనము ఇక్కడ ఇచ్చిన డేటాను పై చార్ట్లా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఫుడ్కి ఎంత అన్నాడు, 1,50,000 అన్నాడు. సో మనం ఫస్ట్ ఫుడ్ని ఎంత వచ్చిందో చూద్దాము, డిగ్రీలా కన్వర్ట్ చేద్దాం. మనం డిగ్రీలా కన్వర్ట్ చేయాలంటే ఏంటి మనకి ఫార్ములా, మనకి ఇచ్చిన సెక్టార్ కాంపోనెంట్ వాల్యూ బై టోటల్ మనకి 9 lakhs వచ్చింది కదా. సో 9 lakhs × 360 చేయాలి. మనం టోటల్ 360కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 360 degrees అనేది పెట్టాలి. డిగ్రీ లాగా కన్వర్ట్ చేస్తున్నాం కదా మనం. సో ఇక్కడ 360 తీసుకోవాలి. ఇక్కడ 1,50,000 అంటే ఇది నేను ఇక్కడ ఈ 4 zeros పోతాయి మనకి. 15 ఇంకా 90 మిగిలింది. 15 1 జా 15 6 జా. ఇప్పుడు 6 1 జా 660 జా. సో మనకి ఇక్కడ ఫుడ్కి ఎంత వచ్చింది, మనకి 60 degrees వచ్చింది. సో మనం సెంటర్ నుంచి ఒక అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను నేను. ఇది ఒక 60, దీన్ని ఫుడ్, ఇది 60 degrees ఫుడ్ అన్నమాట ఇది. నెక్స్ట్ దానికి ఫైండ్ అవుట్ చేద్దాము క్లోత్స్కి ఎంత ఉందో. నెక్స్ట్ క్లోత్స్కి 25,000 అన్నాడు. సో 25,000 డివైడెడ్ బై 9 lakhs × 360. ఈ 3 zeros పోతుంది మనకి. ఈ 1 0 పోతుంది. 25 ఇంకా 90 మిగిలింది. సో 5 5 జా. నెక్స్ట్ 5 1 జా 5 18 జా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 18 1 జా 18 2 జా. సో ఇక్కడ 10 degrees వచ్చింది మనకి క్లోత్స్కి. నెక్స్ట్ ఏముంది మనకి హెల్త్ ఉంది. సో హెల్త్కి చేద్దాము. హెల్త్కి కూడా అంతే. హెల్త్కి ఎంత 25,000 సేమ్ కాబట్టి ఇది డైరెక్ట్ ఇది 10 degrees అని తీసుకోవచ్చు. మనం సేమ్ చేస్తాం కదా 25,000 సేమ్ కాంపోనెంట్ వాల్యూ కాబట్టి ఇది కూడా 10 degrees వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి చేద్దాము. ఎడ్యుకేషన్కి మనకి ఎంత ఇచ్చాడు 50,000. సో 50,000 డివైడెడ్ బై 9 lakhs × 360.
ఈ 4 zeros ఈ 4 zeros, నెక్స్ట్ ఈ 0 పోతుంది, 9 1 జా 9 4 జా. సో ఇక్కడ 20 degrees వచ్చింది మనకి ఎడ్యుకేషన్కి. నెక్స్ట్ మిస్లీనియస్ 50,000 అన్నాడు. సో మిస్లీనియన్కు కూడా 50,000 కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ దీన్ని 20 degrees అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేవింగ్స్ 6 lakhs. నెక్స్ట్ సేవింగ్స్కి చేద్దాము. 6 lakhs కాబట్టి ఇక్కడ 6 lakhs న్యూమరేటర్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ 9 lakhs టోటల్ కాబట్టి 9 lakhs వేసుకున్నాను. సో ఇక్కడ ఈ జీరోస్ అన్నీ పోతాయి మనకి. 9 1 జా 9 40 జా. ఇక్కడ 4 into 3 ఎంత మన 4 into 6 ఇది 240 degrees వచ్చింది మనకి. సేవింగ్స్ అనేది 240 degrees. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం గ్రాఫ్ ఇది పై చార్ట్ డ్రా చేసుకుందాము. ఇది 240 కాబట్టి మనకి ఫస్ట్ 10 ఇక్కడ 10 తీసుకుందాము. ఇది ఒక 10. నెక్స్ట్ ఇంకొక 10 కూడా వచ్చింది కదా మనకి 10. నెక్స్ట్ 20. ఈ 10 దేనికి మనకి క్లోత్స్ ఇంకా హెల్త్. నెక్స్ట్ మిస్లీనియస్ ఒక 20 degrees. నెక్స్ట్ మనకి 20 degrees కదా, 20 degrees దేనికి ఎడ్యుకేషన్ అండ్ మిస్లీనియస్. ఇది ఎడ్యుకేషన్, ఇది మిస్లీనియస్, ఇంక ఇది మొత్తం మనకి సేవింగ్స్ అవుతుంది. సో మనకి చూడండి పై చార్ట్ ఇలా వచ్చింది మనకి ఇచ్చిన డాటాకి డ్రా చేసినప్పుడు. దీని నుంచి మనకి ఆన్సర్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ దట్ రిప్రజెంట్ సేవింగ్స్ అన్నాడు. సేవింగ్స్ యాంగిల్ అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ మనం ఇక్కడ చేసాం కదా ఆల్రెడీ 240 వచ్చింది మనకు యాంగిల్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది 240 degrees అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ద సెక్టార్స్ దట్ రిప్రజెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. ఇక్కడ చూడండి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి మనకి ఎంత వచ్చే యాంగిల్స్ 20 సారీ హెల్త్కి 10 వచ్చింది, ఎడ్యుకేషన్కి 20 వచ్చింది. సో సమ్ చేయమంటున్నాడు కాబట్టి హెల్త్కి 10 ఎడ్యుకేషన్కి 20. సో 10 + 20 ఎంత అవుతుంది మనకి 30 degrees. సో 30 degrees అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ సెక్టార్స్ దట్ రిప్రజెంట్ ఫుడ్ అండ్ మిస్లీనియస్. మనకి ఫుడ్కి ఎంత వచ్చింది ఒకసారి చూడండి. ఫుడ్కి మనకి 60 degrees వచ్చింది, మిస్లీనియస్కి ఎంత వచ్చింది 20. సో డిఫరెన్స్ చేయమంటున్నాడు ఈ రెండింటికి. 60 - 20 ఎంత అవుతుంది 40 degrees. సో 40 degrees ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ సెక్టార్ దట్ రిప్రజెంట్ క్లోత్స్. క్లోత్స్కి ఎంత వచ్చింది మనకి చూడండి సెకండ్ వన్. దీనికి ఎంత యాంగిల్ వచ్చింది మనకు చేసినప్పుడు 10 degrees. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 10 degrees. మనము ఫస్ట్ పై చార్ట్ని కన్వర్ట్ చేసి ఇలా కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అన్నట్లు. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ పై చార్ట్గా కన్వర్ట్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది మనకు ఆన్సర్స్కి. ఒక లైన్ గ్రాఫ్ ప్రాబ్లం ఉంది, ఇది చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే ద లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్ రిసీవ్డ్ బై కీర్తి డ్యూరింగ్ ఏ వీక్. స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఒక కీర్తి అని ఒక పర్సన్ ఉంది, తనకి ఒక 1 weekలో ఈ మెసేజెస్ వచ్చాయంట 1 week తనకి. అయితే ఆ మెసేజెస్ డైలీ కొన్ని మెసేజెస్ లాగా 1 week మెసేజెస్ వచ్చాయి ఆమెకి. ఆమెకు వచ్చిన మెసేజెస్ని మనకి లైన్ గ్రాఫ్ లాగా ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో. ఇక్కడ చూడండి 1 weekలో మనకి 7 days కదా వీక్కి. సో మండే, ట్యూస్డే, వెనస్డే ఎక్స్ యాక్సిస్ మీద డేస్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్ అంటే వై యాక్సిస్ పైన తనకి ఎన్ని మెసేజెస్ వచ్చాయనేది రిప్రజెంట్ చేశాడనమాట. 5, 10, 15, 20 ఒక్కొక్క యూనిట్ 5 తీసుకున్నాడు ఇక్కడ. మండే రోజు తనకి 10 మెసేజెస్ వచ్చాయంట. నెక్స్ట్ ట్యూస్డే 15, వెనస్డే 5, లైక్ ఇలా వచ్చిన వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు, అదే లైన్ గ్రాఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆన్ విచ్ డే డిడ్ కీర్తి రిసీవ్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్. ఏ రోజు తనకి లోయెస్ట్ మెసేజెస్ వచ్చాయని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏది తక్కువ ఉంది మనకి 10, 15, 5. సో ఇక్కడ చూడండి 5 అనేది లీస్ట్ నెంబర్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ డే రోజు వచ్చింది అంటున్నాడు. 5 మనకి ఏ రోజు వెడ్నెస్డే కదా. సో వెడ్నెస్డే ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఆన్ విచ్ డే డిడ్ కీర్తి రిసీవ్ ఎగ్జాక్ట్లీ 20 టెక్స్ట్ మెసేజెస్. ఏ రోజు తనకి ఎగ్జాక్ట్గా 20 మెసేజెస్ వచ్చాయని అడుగుతున్నాడు. చూడండి 20 ఎక్కడుంది, ఇక్కడ 20 ఏ రోజు వచ్చింది మనకి ఫ్రైడే. సో ఫ్రైడే ఈజ్ ద ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్ రిసీవ్డ్ బై కీర్తి ఇన్ ద వీక్. ఇక్కడ మొత్తం వీక్లో టోటల్ తనకి ఎన్ని మెసేజెస్ వచ్చాయని అడుగుతున్నాడు. సో మనం అన్నింటినీ యాడ్ చేయాలన్నమాట. సో అన్ని డేస్ది కలిపి యాడ్ చేస్తే అదే టోటల్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ అన్ని తీసుకొని నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 10 + 15 25 + 5 30, 30 + 10 40, 40 + 20 60, 60 + 30 90, 90 + 25 115. సో 115 మెసేజెస్ వచ్చాయన్నమాట. సో టోటల్ 115 మెసేజెస్. ఆన్సర్ 115. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నా క్లాసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్.